హలో చెప్పమ్మా. అవునా, ఇప్పుడే వస్తున్నా. అక్క వెళ్ళిపోదామక్క. అన్నయ్య కూడా వచ్చాడు కదా, ఇంకా తను చూసుకుంటాళ్లే. లేదు, ఇలా రూల్స్ తప్పిన ఆ వెధవకి నేను బుద్ధి చెప్పాలి. కళ్యాణి, వాడు స్టేషన్కి వస్తే నేను మాట్లాడతాలే. హలో, ఏంటి నా కారు క్లాంప్ వేశారు? ఓ, ఇది తమరి కారేనా? అయితే డైరెక్ట్ గా స్టేషన్ కే తీసుకెళ్ళండి. హే, నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి నాకు కాదు, నీకు. ఇదేమన్నా మీ అమ్మ వేయించిన స్పెషల్ రోడ్ అనుకుంటున్నావా? నీ ఇష్టానికి పార్క్ చేసి వెళ్ళా. హలో, మాటలు మర్యాదగా రాని. మేమెక్కడ పార్క్ చేసుకుంటే నీకేంటి? నీకేమైనా ప్రాబ్లమా? ఎస్, ప్రాబ్లమే. పబ్లిక్ ప్లేసెస్ లో ఇలా రూల్స్ పాటించకపోతే నాకు ప్రాబ్లమే. తనకే కాదు, నాకు ప్రాబ్లమే. అంటే ఇప్పుడు మీరు వెహికల్ సీజ్ చేసి తీసుకెళ్తే చూస్తూ ఊరుకోవాలా? అక్కర్లేదు, మీరేం చూస్తూ ఊరుకోనక్కర్లేదు. నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసినందుకు 2000 ఫైన్ కట్టి సారీ చెప్పి వెళ్ళు. అప్పుడు కన్సర్న్తో వదిలేస్తారు. 2000 ఏంటి? అవసరం అనుకుంటే 1,00,000 రూపాయలైనా కట్టేవాణ్ణి. కానీ నా కారు విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి ఒక్క పైసా కూడా కట్టరా. కట్టకండి, అప్పుడు మీ వెహికల్ సీజ్ చేసి స్టేషన్ కి తీసుకెళ్తారు. పైగా డ్యూటీలో ఉన్న పోలీసుని బెదిరించినందుకు నీ మీద కేసు ఫైల్ చేస్తారు. వికీ, ఆ ఫైన్ ఏదో వీళ్ళ మొహాన పడే. అవతల మనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మమ్మీ అర్జెంటుగా రమ్మంది కదా. తన దగ్గర డబ్బులు తీసుకో. సారీ. ఇంకోసారి ఇలా నో పార్కింగ్ లో పార్క్ చేయకండి. ఓకే, నా చేతే సారీ చెప్పించే ఫైన్ కట్టించావు కదా, నీ సంగతి త్వరలోనే చెప్తాను. పదరేక. అక్క, మళ్ళీ వాడితో ఎందుకు గొడవ పెట్టుకున్నావు? చూడు ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో. ఏం చేస్తాడో చేసుకొని, నేనేం భయపడ్ను. అవును సార్, రేపే షాప్ ఓపెనింగ్. తప్పకుండా రావాలి. ఓకే బాబాయ్, రేపు మినిస్టర్ శ్యామ్లని చీఫ్ గెస్ట్గా రమ్మని పిలుస్తున్నాను. నువ్వేమంటావు? నీ ఇష్టం తల్లి. అమ్మా, షాప్ ఓపెనింగ్కి వేరే ఏ చీఫ్ గెస్ట్ని పిలవద్దమ్మా, నువ్వే ఓపెన్ చేయాలి. అదేంట్రా, అంత పెద్ద షాప్ పెడుతూ చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలవద్దంటావేంటి? అమ్మా, మా లైఫ్లో నిన్ను మించిన స్పెషల్ పర్సన్ ఎవరుంటారు? నీకంటే విశిష్టమైన మనిషి, నీకంటే గొప్ప అతిథి మరెవ్వరూ లేరు. నా బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే స్వచ్ఛమైన మనసుతో నా సక్సెస్ని కోరుకుంటూ రిబ్బన్ కట్ చేయాలి. షాప్లో అడుగు పెట్టాలి. అంత స్వచ్ఛమైన మనసు అమ్మకు కాక ఇంకెవరికుంటుంది? నేను చేయబోయే బిజినెస్ నీ చేతుల మీదుగానే ప్రారంభం కావాలి. కానీ మనం పెట్టబోయే బిజినెస్కి పబ్లిసిటీ కావాలంటే లోకల్ పర్సన్ ఎవరైనా చీఫ్ గెస్ట్గా వస్తే బాగుంటుందిరా. అమ్మా, మనం బిజినెస్ పెడుతుంది కృష్ణ తులసిని దెబ్బ కొట్టడానికి. దానికి కావాల్సింది పబ్లిసిటీ కాదమ్మా, ప్రతీకారం. వాళ్ళు నాకు చేసిన అవమానానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలని నాతో ఈ బిజినెస్ పెట్టిస్తున్నావు. మనం మంచి క్వాలిటీతో చాలా కసిగా స్ట్రాంగ్గా స్టెప్ వేస్తున్నాం కాబట్టి దానికి ఎవరూ గెస్ట్ అక్కర్లేదమ్మా, ఎవరి సపోర్టు అవసరం లేదు. నువ్వు చాలు, నీ చల్లని చెయ్యి చాలు. నీ చేత్తోనే రేపు ఓపెనింగ్ జరగాలమ్మా.
అదే నా కోరిక. సరేరా, నీ కోరిక నేనెప్పుడు కాదన్నాను? కాదనేదాన్నే అయితే నిన్ను ఈ ఏలూరికి వెళ్ళమనేదాన్నే కాదు. అలాగే నీ ఇష్టం. రేపు మార్నింగ్ మనిద్దరం గుడికి వెళ్ళి నీ పేరు మీద షాప్ పేరు మీద పూజ చేయిద్దాం. ఆ తర్వాత వెళ్ళి షాప్ ఓపెనింగ్ చేసుకుందాం. ఓకేనా? ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా, గుడిలో పూజ చేసుకొస్తానన్న అరుంధతి గారు ఇంకా రాలేదు. మరలా ముహూర్తం దాటకముందే మనం లోపలికి వెళ్ళాలి. అమ్మాయి రాకపోతే ముహూర్తం వచ్చినా మనం లోపలికి వెళ్ళలేం కదా పంతులు గారు. అయ్యా కానీ పంతులు గారు, మా వరకు మా అమ్మ అడుగు పెట్టడమే మంచి టైం. అమ్మ చేయి పడడమే శుభం. మా అమ్మే మాకు దైవం. తల్లి మీద మీకంత ప్రేమ ఉండడం ఆవిడ అదృష్టం అమ్మా. లేదు పంతులు గారు, మా అమ్మ మాకు అమ్మ అవ్వడం మా పూర్వజన్మల పుణ్యం. మేడం, లోపల పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. డెకరేషన్ కూడా అంతా అయిపోయింది మేడం. అయితే ఏం చేయాలి? నీకు దండేసి బొకే ఇవ్వమంటావా? ఆహా, ఎంత కమ్మగా ఉంది ఈ ఊహ. రమ్మీలో 3 ముక్కలాట ఆడినట్టుంది. కోపంలో వెటకారం మిక్స్ చేసన్నా నీకు దండేసి అన్నావు చూడు, ఆ ఒక్క మాట చాలు. జేబులో 2 చేతులు పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి ఆటాడేసుకోవచ్చు. ఏం మాట్లాడకుండా గుడ్లో అప్పగించి అలా చూస్తావేంటి? ఏం లేదు. రేఖ, వాడొక కామెడీ పీసు. కామెడీ పీసా? వాడి మాటల్ని సీరియస్గా తీసుకుంటే మన స్థాయి కూడా వాడి పక్కన చేరిపోతుంది. ఏం పట్టించుకోకు, వదిలేయ్. ఒరేయ్ కుమార్ రాజా, ఇక్కడ నిలబడి ఏం చూస్తావు గాని వెళ్ళి జనం పల్సు తెలుసుకో. అది ఇందాకే తెలుసుకున్నాను సార్. ఇదిగో వదినా, మా నుల్లో ఇంత పెద్ద షాప్ పెడతారని ఎప్పుడైనా అనుకున్నావా? విజయవాడలో కూడా ఈ మధ్య ఇలాంటి షాపులు పెడుతున్నారంట వదినా, మీ అన్నే చెప్పాడు. ఏదేమైనా మన ఏలూరు బాగా డెవలప్ అయిపోయింది. 75% డిస్కౌంట్ అంటే మాటలా ఏంటి? ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వలేదు. అది సార్ జనం రియాక్షను. ఇక మన బిజినెస్కి డోకానే లేదు. 3 షోలు 6 డీళ్లు. ఓం మమ ఆగ్నేవర్చోభయమే స్వస్తవయంత్రయంధానాస్తనవం పుషేమ మహ్యం నమంతాం ప్రతిహస్రస్త్వయాధ్యక్షేణ హృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమ అంతరిక్షభృగోమస్త్వహ్యం వాతపవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవభూతిః దైవ్యా హోతారావర్షంత పూర్వేరిష్టాస్యామధనువా సువీరాః మహ్యం యేందుమమయాని హవ్యాకూతి సత్యామనసో మే అస్తు ఏనో మానిగాంకతవచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే. అమ్మా, రిబ్బన్ కట్ చేయండి అమ్మా. అమ్మా, నువ్వు కూడా పట్టుకో. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం కవిం కవీనా ఉపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోజమిస్సీదసాదనం మహాగణాధిపతయే నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ప్రసాదం సంసాగృహామి. ప్రతవానం భవతి శతాయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి మానస్య అమ్మా, నన్ను ఆశీర్వదించు. అరే, నీ
నీ బిజినెస్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. పద. మ్. ఇదిగో నాన్న. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. కస్టమర్స్ బానే వచ్చారు అరుంధతి. ఈ ఊళ్ళో ఏ షాపు ఇవ్వనంత డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇంత పెద్ద షాపు ఈ ఊళ్ళోనే లేదు. ఇక్కడ మంచి క్వాలిటీ బట్టల్ని ఎవ్వరూ అమ్మటం లేదు. జనం ఇంకా వస్తారు. ఇంతకు 10 వస్తారు. వీళ్ళంతా బయటికి వెళ్ళి మన షాప్ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి తాతయ్య. ఈ రోజు నుంచి ఆ కృష్ణ తులసికి బిజినెస్ అస్సలు ఉండకూడదు. అమ్మని మోసం చేసిన మనిషి నేల మీద చెప్పులు లేకుండా నడిచే రోజు రావాలి. నా కొడుకుని శిక్షించిన ఆ మనిషి పతనమైపోవాలి బాబాయ్. నా కొడుకు బిజినెస్లో రారాజులా వెలగాలని నేను కోరుకుంటే దేవుణ్ణడ్డు పెట్టి వాణ్ణి గుళ్ళో పనివాణ్ణి చేసేసింది. శిక్షని అనుభవించక తప్పని పరిస్థితికి తీసుకొచ్చింది ఆ కృష్ణ తులసి. ఆ కృష్ణ తులసిని, తన కుటుంబాన్ని అదే గుడి ముందు చేతులు చాచి కూర్చునేలా చేస్తాను. అందుకోసం వేసిన మొదటి అడుగు ఇది. ఇంతకాలం పోటీ లేకుండా బిజినెస్ చేసింది కదా, ఇక నుంచి బిజినెస్లో పోటీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఆ కృష్ణ తులసికి. ఆకాశంలో ఉన్న తన బిజినెస్ని నేలకి దించేస్తాను. అరుంధతి కొడుకంటే ఆకాశమని నిరూపిస్తాను. వాణ్ణి టచ్ చేయాలంటే భయపడేలా చేస్తాను. అమ్మా, మన బిజినెస్ బాగుండేలా చేసుకోవడం మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళని బిజినెస్ చేసుకునేవ్వకుండా ఆపడం కూడా మన బిజినెస్ ప్లాన్లో పార్ట్ అవ్వాలి. సరేనమ్మా, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి నీ క్యాబిన్లో రెస్ట్ తీసుకో. నేనొచ్చి మన బిజినెస్ సక్సెస్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే నానా. ఏదైనా ఇబ్బంది వస్తే నన్ను పిలు, సరేనా? సరేనమ్మా. ఏంటి విక్కీ నీ ప్లాన్? మొన్న జరిగిన అవార్డ్ ఫంక్షన్లో నా నెక్స్ట్ టార్గెట్ కళ్యాణిని చెప్పొచ్చాను తాతయ్య. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కళ్యాణికి ఏం జరుగుతుందనే టెన్షన్లో ఉంటారు. బిజినెస్ పక్కన పెడతారు. అదంతా నా ప్లానే అని తెలుసుకోలేరు. తెలుసుకునేలోపు వాళ్ళకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వాళ్ళ కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు, మన క్వాలిటీ చూస్తారు. ఎప్పటికీ మన షాప్లోని బట్టలు కొనాలని ఫిక్స్ అయిపోతారు. ఆహా, అరుంధతి పైకి కనిపించేలా దెబ్బ కొడుతుంటే నువ్వు కవుకు దెబ్బలు కొడుతున్నావా? ఈపాటికే వాళ్ళ బిజినెస్ డౌన్ అవుతూ ఉంటుంది తాతయ్య. ఏంటి అందరూ వస్తున్నారా? నేను వచ్చేసానక్క. నేను కూడా వచ్చేసాను. అవును, మరి పూజ సామాగ్రి ఎవరు తెస్తారు? నేనున్నాను కదక్కా. అక్క చెల్లెల్లో మనం ఓకే, మరి మన అమ్మేది? అందరికన్నా ముందుండాల్సింది ముసలి. ఏది? ఏ ముసలి, ఎక్కడన్నా? త్వరగా రా. బాబా, మీ అల్లరి బాగా ఎక్కువైపోయిందే. వస్తున్నాను కదా. ఎంతసేపు మరి? లోపల మేకప్ వేసుకుంటున్నావా? అదొక్కటే తక్కువైంది నాకు. ఇంతకీ ఎందుకింత హడావుడి చేస్తున్నారు? ఎందుకు?
అలా నోరెళ్ళబెట్టి చూడకే ముసలి, నోట్లో ఈగలు దూరిపోగలవు. చూడక్క, ఇంకా అమ్మ మాత్రం రాలేదు. మనమే వెళ్ళి తీసుకొద్దాం పదండి. తొందరగా రా అమ్మా, నీకు అస్సలు కంగారు ఉండదు. ఇప్పుడంత కంగారు పడాల్సింది ఏముంది? కంగారు పడద్దులే, ఆశ్చర్యపో. హ? అదిగో అటు చూడు. చూసావా కృష్ణమ్మ, ఎంత స్టాక్ వచ్చిందో? రాత్రికి రాత్రి ఇంత స్టాక్ ఎలా తెప్పించారే? ఎలా తెప్పించారు అని కాదు, ఎందుకు తెప్పించారు అని అడగాలి. ఆ అరుంధతితో పోటీ పడాలంటే మన దగ్గర కూడా స్టాక్ ఉండాలని అనుకున్నాం కదా. అందుకే రాత్రి మనకు స్టాక్ పంపించే అందరితో పెద్దక్క మాట్లాడి తెప్పించింది. ఇలాంటివన్నీ మా అక్కతోనే సాధ్యం. ఊరుకోండి, నేనేదో అద్భుతం చేసినట్టు మాట్లాడుతున్నారు. మార్కెట్లో అమ్మకున్న మంచి పేరు వల్ల మనకి అరివిచ్చారు అంతే. అమ్మా, పూజ చేయం. ఎందుకు వరాహి ఇంత రిస్క్ చేశావు? రిస్క్ ఏమీ లేదమ్మా, చీరలన్నీ అమ్ముడయ్యాక అమౌంట్ ఇస్తాను అని చెప్పాను. యుద్ధం చేయాలంటే చేతిలో ఆయుధం ఉండాలి కదమ్మా. ఆ అరుంధతి ఇచ్చే డిస్కౌంట్ కాదని, కస్టమర్లు మన దగ్గరికి రావాలి అంటే వాళ్ళని సాటిస్ఫై చేసే స్టాక్ మన దగ్గర ఉండాలి. నేను అదే ఆలోచించాను. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పూజ చేయమా, అంత మంచి జరుగుతుంది. అవునమ్మా, పూజ చెయ్యి. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా? తెలుసు టీచర్ గారు, నలుగురం కలిసి మోడలింగ్ చేయాలి. అమ్మా, ఈ ఫోటోస్ అన్ని నీ స్టేటస్ లో పెట్టు. కొత్త స్టాక్ వచ్చిందని అందరికీ తెలుస్తుంది. మరి మన సాంప్రదాయం ప్రకారం నువ్వు బోణి చేయవా? ఎందుకు చేయను సునైనా? అమ్మా, ఇదిగో ఈ చీరని నేను తీసుకుంటున్నాను. ఈ కలర్ నీకు చాలా బాగుంటుందక్క. ఈ చీర నా కోసం కొనలేదు, అమ్మ కోసం కొన్నాను. అమ్మా, ఇదిగో ఈ చీరని నువ్వే కట్టుకో. నేనా? నాకెందుకిది? బోణీ చేసిన ప్రతిసారి నువ్వే ఉంచుకుంటావు కదా. అలా కొన్న చీరలే అక్క కబోర్డ్ నిండా ఉన్నాయి. ఈసారి నువ్వు తీసుకో అమ్మా. నేను కూడా జాబ్లో జాయిన్ అయ్యాక నాకొచ్చే ఫస్ట్ శాలరీతో నీకు చీర కొంటాను. మరి నాకో? నీకు డాజాన్ కొంటాను, సరేనా? సరే, మాట మీద ఉండాలి మరి.
తీసుకోమ్మా. ఇంత రంగు చీర నాకేం బాగుంటుందని. హలో కృష్ణమ్మ గారు, మీరు మాకు అమ్మలా కాదు అక్కలా ఉన్నారని బయట టాక్ నడుస్తుంది. మీరేం పెద్ద వయసైనట్టు కనిపించరు గాని కట్టుకోండి. తీసుకోమ్మా. మీలాంటి కూతుళ్ళుండటం నా అదృష్టం. నీ కూతుర్లుగా పుట్టడం మా అందరి అదృష్టమమ్మా. తీసుకో, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. అలాగే. జాగ్రత్త అక్క, 4 వైపులా చూసుకుంటూ వెళ్ళు. ఏంటి, అరుంధతికి భయపడుతూ వెళ్ళాలా? అయినా షాప్ ఓపెన్ చేసింది కదా, ఆ పనుల్లో బిజీగా ఉంటుందిలే. మన మీద గెలవాలని ఆవిడ ప్రయత్నించినా గాని గెలిచే అవకాశం మనమివ్వం కదా. సరే, బాయ్. వెళ్ళొస్తానమ్మా. అలాగే. అమ్మా, ఫొటోస్ స్టేటస్ లో పెట్టు. పెద్దక్క చేయాల్సిన పని పెద్దక్క చేసేసింది. చిన్న చెల్లెలు చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది. అరుంధతి, నన్ను తట్టుకో, చూద్దాం. అలా మార్కెట్లోకి వెళ్ళి అరుంధతి గారి షాప్కి వెళ్ళొచ్చాను. ఎందుకు వెళ్ళేవే? ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. పాపం తను మాలాగా నీ ఫ్రెండ్షిప్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుందా? మీరు నన్ను బాగా హర్ట్ చేస్తున్నారు. హర్ట్ చేయడం కాదు చరణ్, ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. జస్ట్ 1 monthలోగా నేను వారాహితో ఫ్రెండ్షిప్ చేస్తాను.